ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I am a powerful being. I am a peaceful soul. Peace is my original nature. I, the soul, always try to remain at my own peace and try to spread the vibrations of peacefulness towards others. Right now, in a stage of my peaceful stage, I listen to Baba's Murli, try to imbibe the knowledge, feed the knowledge in my subconscious mind, and spread the vibrations of peace into this atmosphere while listening to this Murli. Om Shanti. Om Shanti. Murli date 29/7/2026. आज का हेडिंग मीठे बच्चे अपना स्वधर्म में स्थित होकर आपस में प्यार से एक दो को ओम शांति कहो। यह भी एक दो का रिगार्ड देना। ब्यूटिफुल मुरली पॉइंट। మన స్వధర్మం శాంతి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బాడీ యొక్క స్వధర్మం ఏది అంటే మన పర్మనెంట్ అడ్రస్ చెప్తాం. హైదరాబాద్, ఇండియా, తెలంగాణ, సో అండ్ సో ప్లేస్. కానీ నా ఆత్మ ఏదైతే బ్రుకుటి మధ్యస్థానంలో ఉందో దీని స్వధర్మం ఏంటి? శాంతి అనేది సదా గుర్తుపెట్టుకోవాలి. పరస్పరం ఒకరికొకరితో చాలా ప్రేమగా మాట్లాడాలి. స్వధర్మంలో పీస్ఫుల్ స్టేజ్లో ఉండి మాట్లాడితే అందరికీ మనం రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన స్టేజ్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ వైబ్రేషన్స్ ఆపోజిట్ పర్సన్కి రీచ్ అవుతాయి. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. డే అంతట్లో ఎంత సమయం పీస్ఫుల్ స్టేజ్లో ఉండి ఒకరికొకరితో ప్రేమగా నేను కమ్యూనికేట్ చేయగలుగుతున్నాను. ఆ పీస్ వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి ఎంత పంపించగలుగుతున్నాను. ఇది కూడా ఒక గాడ్లీ సర్వీస్ అవుతుంది. ఇంతటి గాడ్లీ సర్వీస్ చేయగలుగుతున్నానా లేదా చెక్ చేసుకుందాం. ప్రశ్న: भक्ति में भी भगवान को भोग लगाते, यह तुम बच्चे भी लगाते हैं, यह रस्म क्यों है? क्योंकि यह उसका रिगार्ड रखना। बल तुम जानते हो शिव बाबा निराकार है, अभोक्ता है, खाते नहीं लेकिन वासना तो पहुंचते ही। सर्व का सदगति दाता पतित पावन बाप है, तो जरूर भोग ही उसको लगाना चाहिए. సో మన కన్జ్యూమ్ చేసే ఫుడ్ని ప్యూర్గా ఎలా చేసుకోవాలో ఈరోజు యుక్తి చెప్తున్నారు. భక్తి మార్గంలో గుడులు కానీ, చర్చెస్ కానీ, మసీదులు కానీ, ఎక్కడైనా ఏ ధర్మం వారైనా భగవంతుడికి ప్రసాదం భోగ్ అనేది పెడతారు. మరి ఇక్కడ కూడా భోగ్ పెడతారు స్పిరిచువల్ మార్గంలో. భోగ్ పెట్టడం అంటే వారికి మనం రెస్పెక్ట్ ఇవ్వడం. భగవంతుడు నిరాకారుడు. అతనికి శరీరం లేదు, ఒక నోరు లేదు మనం పెట్టిన ప్రసాదం తినడానికి. కాకపోతే దాని యొక్క వాసన, దాని యొక్క ఏంటది వైబ్రేషన్స్ వారి వరకు రీచ్ అవుతాయి. ఏ మైండ్ సెట్తో ప్రసాదం పెట్టారు అనేది రీచ్ అవుతుంది. మన తండ్రి సర్వుల సద్గతి దాత, పతిత పావనుడు. తప్పకుండా వారికి భోగ్ అనేది పెట్టాలి. భోగ్ భగవంతుడికి భోగ్ పెడుతున్నామంటే ఫస్ట్ అది తయారు చేసి మనం చాలా నిష్టగా చేస్తాం. సెకండ్, ఆ పెట్టిన భోగ్ని ప్రతి ఒక్కరికి మనం ఇచ్చినట్టయితే ఆ వైబ్రేషన్స్, ఆ పవర్ఫుల్ వైబ్రేషన్స్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర రీచ్ అవుతాయి. మరి నేను అంత కాన్షియస్నెస్లో ఫుడ్ని ప్రిపేర్ చేస్తున్నానా?
ప్రతిరోజు భోగ్ పెడుతున్నానా? ఆ భోగ్ అందరికీ ఇస్తున్నానా? ఎంతగా నేను సర్వీస్ చేస్తున్నాను ఫుడ్ ద్వారా అనేది చెక్ చేసుకోవాలి. హెడ్డింగ్‌లో చెప్పారు మాటల ద్వారా ఎలా సర్వీస్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నారు నేను తయారు చేసే ఫుడ్ ద్వారా ఎంతటి సర్వీస్ చేయొచ్చు అనేది. ఓం శాంతి. बच्चों की दिल में उठा ओम शांति जैसे किसको नमस्ते कहा जाता वह रिटर्न में कहते हैं ఓం శాంతి. మరి పిల్లల హృదయంలో చెప్తారు ఓం శాంతి. ఓం అంటే అహం ఆత్మ శాంత స్వరూపం. సో పిల్లల హృదయంలో కూడా అంత శాంతి ఉంటుందా? ఓం శాంతి అంటేనే మనం ఒక పీస్‌ఫుల్ స్టేజ్‌లో ఉంటాం. అంతటి శాంతి మన హృదయంలో నిలుస్తుందా చెక్ చేసుకోవాలి. మనం ఓం శాంతి అంటే బాబా కూడా ఓం శాంతి అంటారు. మనం ఆ పీస్‌ఫుల్ వైబ్రేషన్స్‌తో వేరే వాళ్ళతో మాట్లాడితే ఆపోజిట్ పర్సన్ కూడా అంతే పీస్‌ఫుల్‌నెస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. అరే! భగవంతుడే రిటర్న్ ఓం శాంతి అంటుంటే ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఆ పీస్‌ఫుల్ వైబ్రేషన్స్ ఎక్స్‌పీరియన్స్ చేసుకోలేరా? तो सब बच्चे उसकी आत्मा सहित उसके दिल से कहेगा ओम शांति अर्थात अहम आत्मा शांत स्वरूप है. ओम शांति అంటే మీనింగ్ అంటే मैं आत्मा शांति का स्वरूप हूं. अहम आत्मा శాంతి స్వరూప్ హే. తో దాని రెస్పాన్స్ కూడా శాంతి స్వరూపంగానే ఉంటుంది కదా. दूसरा कोई अद्ध सहित ऐसे कह ना सके. बाप ज्ञान सूर्य कहते हैं ओम शांति. ज्ञान चंद्रमा भी कहते हैं ओम शांति. జ్ఞాన సూర్యుడు శివ్ బాబా ఓం శాంతి చెప్తారు. జ్ఞాన చంద్రుడు బ్రహ్మ బాబా. ఎవరి ద్వారా అయితే భగవంతుడు మురళి వినిపిస్తున్నారో వారు కూడా ఓం శాంతి అని చెప్తారు. సదా గుర్తుపెట్టుకోవాలి मैं आत्मा मेरा स्वधर्म है शांति. बरोबर कहा भी जाता महान आत्मा पाप आत्मा पुण्यात्मा देवात्मा आत्मा तो एक शरीर छोड़ दूसरा लेती है परंतु आत्मा का यथार्थ परिचय कोई को नहीं है. మహానాత్మ, దేవాత్మ, పుణ్యాత్మ, పాపాత్మ అంటూ ఉంటారు. ఆత్మ అనేది యూజ్ చేస్తారు. ముందరైతే ఆ ట్యాగ్‌లైన్ మారుస్తూ ఉంటారు. ఉన్నది ఆత్మ. ఒక శరీరం మారి ఇంకొక శరీరం తీసుకుంటుంది. ఒక యుగం మారి ఇంకొక యుగంలోకి వస్తూ ఉంటుంది. అక్కడ రోల్ ప్లే చేసేది మాత్రం ఆ సోల్ ఏదైతే ఆ బాడీలో ఉందో. ఆ సోల్ యొక్క ఒరిజినల్ నేచరే చెప్తున్నారు శాంత స్వరూపం. मैं आत्मा शांत स्वरूप बेहद का बाबा का बच्चा हूं. నేను ఆత్మ శాంత స్వరూపాన్ని అనంతమైన తండ్రికి పిల్లవాడిని. నా కోసం పరమాత్మ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. నా కోసం ఒక డివైన్ వరల్డ్‌ని స్థాపన చేస్తారు. ఇప్పుడే చేశారా అంటే కల్ప క్రితం కూడా వచ్చారు. ఇప్పుడు కూడా వచ్చి స్థాపన అనేది చేస్తున్నారు. इसलिए भगवान को कहते हैं हमारा दुख दूर करो సుఖ్ దో. భగవంతుడొక్కరే సుఖాన్ని ఇస్తారు కాబట్టి ఓ భగవంతుడా మా దుఃఖాలను దూరం చేయండి సుఖాన్ని ఇవ్వండి అంటారు. సుఖం ఒక పరమాత్మ నుండే లభిస్తుంది. దుఃఖం ఒక పరమాత్మనే మన లైఫ్ నుంచి తొలగిస్తారు. बाप समझाते बच्चों को हम सुख धाम का मालिक बनाते हैं. हम बाबा फिर से सुख धाम का वर्षा दे रहा है. మరి పిల్లలైన మనకి బాబా సుఖధామం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. సుఖధామానికి మనని యజమానిగా చేస్తారు. అదే పరమాత్మ నిరాకారుడు. ఎప్పుడొస్తారంటే సంగమ యుగంలో మన కోసం వస్తారు. వచ్చి ఏం చేస్తారంటే మన కోసం ఒక కొత్త ప్రపంచాన్ని కొత్త వరల్డ్‌నే స్థాపన చేస్తారు. వారి పేరే నిరాకార శివ పరం आत्मा शिव बाबा. एक शिव बाकी सालिग्रामी बनाते हैं. छोटा यह होगा फाइटन हजार बनाएगा. बड़े शाहूकार लोग बड़ा यज्ञ रचता है. సో భగవంతుడి కోసం
భగవంతుణ్ణి కలుసుకోవాలని రకరకాల యజ్ఞాలు చేస్తారు. పెద్ద శివలింగాన్ని తయారు చేస్తారు. దాని కింద చిన్న చిన్న సాలిగ్రాములు చేస్తారు. కొంతమంది 5 లేక 10,000 వరకు కూడా తయారు చేస్తారు. సో వారి స్టేటస్, ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటే యజ్ఞాలు అంతగా చేసేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ అర్థం చేసుకోవాల్సింది పరమాత్మ ఒక్కరే. వారి పిల్లలందరూ ఆ చిన్న చిన్న సాలిగ్రాములకి నిదర్శనం. सो इसको अपना शरीर तो नहीं, ब्रह्मा विष्णु शंकर का भी अपना सूक्ष्म शरीर है. మరి పరమాత్మకైతే నిరాకారుడు, అతనికైతే శరీరం లేదు. బ్రహ్మ బాబా అవ్యక్తమయ్యారు, అతనికి కూడా శరీరం లేదు. కాకపోతే అతను సూక్ష్మవతన వాసిగా అయ్యారు. అంటే ఏంటి? ఒక ఏంజలిక్ ఫామ్ అనేది రీచ్ అయ్యారు. सो ये तुम्हारा रूहानी तीर्थ है. तुम ऐसे यात्रा पर जाते हो जा फिर మృత్యులోక్ మే నహి ఆయేగా. ఇప్పుడు మనకొక నాలెడ్జ్ అనే థర్డ్ ఐ లభించింది. మనం ఎలాంటి ప్లేస్కి వెళ్తామంటే ఇంకా మళ్ళీ మృత్యులోకం అనేది ఉండనే ఉండదు. అకాల మృత్యు అనేది అక్కడ ఉండనే ఉండదు. అమర లోకానికి వెళ్తాం. ద్వాపరయుగం నుంచి మృత్యులోకం అని అంటారు. అకాల మృత్యులు, సడన్ డెత్స్ అనేవి వస్తాయి. సత్యత్రేతాయుగాలని అమర లోకం అని అంటారు. స్వయం అమర్నాథుడు ఆ యుగాన్ని స్థాపన చేస్తారు. మరి అలాంటి యుగంలోకి వెళ్ళాలి అంటే నేను ఆత్మ ఎంతగా వికర్మలను వినాశనం చేసుకోవాలి. आजकल तो बहुत गंदे होते रहते हैं यात्रा पर, सब पतित हो गया है. సో మనుషులకి వికారాలు, నెగటివ్ పాత్లోకి వెళ్ళడం ఎంత అలవాటైపోయిందంటే పెద్ద పెద్ద యాత్రలకి వెళ్తున్నా కూడా చెడు అలవాట్లనైతే ఎవ్వరూ వదలలేకపోతున్నారు. ప్రపంచమే పతితంగా అయిపోయింది. ఇలాంటి ప్రపంచంలో మనల్ని పావనంగా చేయడానికి పరమాత్మ మనకిచ్చే మంత్రం ఏంటి? మన్ మన భవ. మీ మనసును పరమాత్మ పైన సంలగ్నం చేయాలి. ఈ మంత్రం ద్వారా నేను ఆత్మ ఎంతో పవిత్రంగా, ప్యూర్‌గా, శ్రేష్టంగా, శక్తివంతంగా తయారవ్వడానికి ప్రయత్నిస్తాను. ధారణలో ఏం చెప్పారు? आपस में एक दो को बाबा का यथार्थ रिगार्ड देना है. बाप बल अभोक्ता है, लेकिन जिसके भंडारे से पालना होते है उसको स्वीकार जरूर कराना है. సో ఎవరికో ఒక థాట్ వచ్చి ఉంటుంది, అరే భగవంతుడు తినరు కదా, ఇంకా వారికి ప్రసాదం పెట్టాల్సిన అవసరం ఏంటి అని. దానికి లాజిక్ ఏంటి? మనం తినే ప్రతి అన్నం మెతుకు పరమాత్మ ఇచ్చిన ప్రసాదం. మనం ఆల్రెడీ వారి నుంచి తీసుకుంటున్నాం. మరి వారికి స్వీకరించి కదా తినినట్టయితే దాని బ్యాలెన్స్ అనేది అవుతుంది. వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది. భగవంతుడు అభోక్త కాకపోయినా వారికి ఇచ్చి, వారికి స్వీకరించి మనం తిన్నట్టయితే ఆ తినే దాని మీద కూడా పరమాత్మ శక్తి అనేది నిండుతుంది. सेकंड, पूजनीय बनने के लिए खुदा ही खिदमतगार बनना है. बाबा के साथ सेवा में मददगार बनना है. जब आत्मा और शरीर दोनों पावन हो जाएगा तब पूजा होगा. పూజ్యనీయులుగా, డివైన్గా అవ్వాలి అంటే భగవంతుడి సేవాదారిగా అవ్వాలి. బాబాకి సహయోగులుగా అవ్వాలి. ఆత్మ, శరీరం రెండు పావనంగా అవుతేనే డివైన్ సోల్స్గా, పూజనీయ ఆత్మగా అవ్వగలం. సో ఐ యామ్ అ డివైన్ సోల్. డివినిటీ అనేది గుర్తొస్తే ఆ డివైన్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా మనలో ఇన్కల్కేట్ అవుతాయి. वरदानम, अपने प्रति व सर्व आत्माओं के प्रति जो फुल बनाने वाले तो मेकर से न्यू ब्लड मेकर बन जाएगा, न्यू वर्ल्ड मेकर बन जाएगा. సో స్వయం పట్ల, సర్వుల పట్ల ఎవరైతే లాఫుల్గా ఉంటారో, నియమపూర్వకంగా నడుచుకుంటారో, స్వయం పట్ల, ఇతరుల పట్ల లా బ్రేకర్స్ కాదు, లా మేకర్స్గా ఉంటారు. నియమం పైన నడుచుకుంటారు. అవి థాట్స్ కానీ, మాటలు కానీ,
కర్మ కానీ, బిహేవియర్ కానీ, సంబంధ సంపర్కాల్లో రిలేషన్ మెయింటైన్ చేయడం కానీ, దేంట్లో అయినా లాఫుల్‌గా ఉన్నట్టయితే న్యూ వరల్డ్ మేకర్‌గా కొత్త ప్రపంచ నవ నిర్మాణానికి వారు పాల్గొనినట్టు అవుతుంది. సో, మన ప్రతి యాక్టివిటీలో మనం నియమం పూర్వకంగా నడుస్తున్నామా? ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మురళీలో ఏం చెప్పారు? మీరు ఎవరి మధ్యలో ఉన్నా కూడా పీస్‌ఫుల్ బీయింగ్ అని భావించి పీస్ యొక్క వైబ్రేషన్స్ పంపించండి. మీ థాట్స్ కానీ, బిహేవియర్ కానీ, యాక్షన్స్‌లో కానీ. అదొక లా. ఆ లా పైన నడుస్తున్నానా? నేను తినే ఏదైతే ఫుడ్ ఉందో అది ఫస్ట్ పరమాత్మకి స్వీకరించి తింటున్నానా? అది ఒక లా. అది చేస్తున్నానా? నా లైఫ్‌ని ప్యూర్‌గా చేసుకోవాలంటే మన, భవ నా మనసును పరమాత్మతో కనెక్ట్ చేయాలి. అదొక లా. ఈ లా పైన ఉన్నానా? ఇవొక ఎగ్జాంపుల్స్. భగవంతుడి సేవాదారిగా అవ్వాలి అని చెప్పారు. అలాంటి సేవలో నేను నిమగ్నమై ఉంటున్నానా? ఇది ఇంకొక లా. సో, లా మేకర్స్‌గా ఉంటున్నానా? బై ఎనీ ఛాన్స్ లా బ్రేకర్స్‌గా అవ్వట్లేదు కదా! చెక్ చేసుకోవాలి. స్లోగన్ कर्म करते कर्म में अच्छे व बुरे ప్రభావే నా ఆనా హీ కర్మాతీత పన్నా. పని చేయాల్సిందే. ఈ లైఫ్‌ని ముందుకు నడిపించాలంటే పని చేయాల్సిందే. పని చేయకూడదని పరమాత్మ ఎప్పుడు చెప్పరు. రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, పని చేయాలి, సేవ చేయాలి, స్పిరిచ్యువల్ మార్గం నడవాలి, ఫ్యామిలీ ప్రవృత్తి మార్గాన్ని కూడా బ్యాలెన్స్ చేయాలి. కర్మ చేస్తూ, మంచి చేస్తూ, చెడు యొక్క ప్రభావంలోకి రాని వారే కర్మాతీత స్థితి, కర్మ నుంచి అతీతమైన డిటాచ్డ్ స్టేజ్ అనేది రీచ్ అవుతారు. ఓకే. సో, ఈరోజు మురళి యొక్క స్వమానం ఐ యామ్ ఎ డివైన్ సోల్. నేను పూజ్యనీయ ఆత్మను. ఓకే. చలో. రిలాక్స్. ఓం శాంతి. I, the soul, a divine personality, I always try to experience the divinity within me and spread the divine vibrations towards every other soul. I am a divine personality. Spread the vibrations of peace, happiness, power, purity towards every other soul. I add the vibrations of peace into every word I utter. I reach the vibrations of peace towards every other soul's intellect. The aura of peace surrounds around me. Whoever comes into my connectivity spread such aura, experience such aura, and share such aura of peace towards every other. I am a peaceful being. I am the creator of the Supreme Father. He is the creator and I am his creation. Always experience that my Father, my creator, is right across me, who always holds my hands and helps me to cross every obstacle in my life. I am a peaceful being. Always try to walk on the path of this supreme law. Never try to cross the law, and always aim to receive regards from every other soul. I am the peaceful being. Try to focus on my behavior and make sure my behavior is divine and pure. Hey, Father, thank you so much
for showing me a path of peace, happiness, and purity. I always try to follow the path of the Supreme Father, always try to be His serviceable child, and receive blessings and respect from every other soul heartfully. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of peace from the Supreme Father. Spread such power to every part of this body with the God's peaceful vibrations. I always try to be His true serviceable child. Om Shanti, Shanti, Shanti.